పిఐఈడి అంటే పాన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా పాన్ కన్జంప్షన్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ ఇంటర్నెట్ ఈజీ యాక్సెసిబిలిటీలో ఉంది కాబట్టి పాన్ కన్జంప్షన్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. సో దానివల్ల ఎందుకు ఎరెక్షన్ ఇష్యూ వస్తుంది అంటే మీరు పాన్ వాచ్ చేసినప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ ద డోపమిన్ సిస్టమ్. బ్రెయిన్లో ఉండే ఒక రివార్డ్ సిస్టమ్ని అది స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీ కన్జంప్షన్ పెరిగే కొద్దీ ఆ డోపమిన్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వాలి అంటే ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, ఇంకా ఎక్కువ వీడియోస్ చూడాలి. సో అందుకని ఇనీషియల్గా మీరు పాన్ వీడియో చూసినప్పుడు ఇనీషియల్గా ఒక 5 మినిట్స్లోనే మీకు ఒక ఎరోజల్ ఫీలింగ్ కలిగితే ఆ తర్వాత స్లోగా మీరు ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ వీడియోకి స్టిమ్యులేషన్ వస్తుందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే రియల్ లైఫ్ సెక్స్లో దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు రియల్ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరోజల్ తగ్గిపోతుంది, మీ ఓన్ బాడీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. యూ స్టార్ట్ కంపేరింగ్, మిమ్మల్ని మీరు ఆ వీడియోస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. సో మీ కాన్ఫిడెన్స్ పోతుంది. అట్లాగే మీరు అనుకున్న ఇమాజినేషన్ ఆర్ ఆ వీడియోలో ఉన్న ఇమాజినేషన్ అనేది రియల్ లైఫ్ సెక్స్లో రెప్లికేట్ ఎప్పుడూ కాలేదు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వదు, బ్రెయిన్కి స్టిమ్యులేషన్ తగ్గిపోతుంది. సో దీనివల్ల రియల్ లైఫ్లో ఎరెక్షన్ ఇష్యూస్ రావటము, ఎరోజల్ ఇష్యూస్ రావటము, ప్లెజర్ తగ్గిపోవటం అనేది చాలా చాలా కామన్గా జరుగుతుంది. సో కాబట్టి పాన్ కన్జంప్షన్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేస్తే చాలా సేఫ్.